వీటిని మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా భీమగుడు కలిసి అలా సరదాగా బొట్టలు కొట్టుకొని తినడానికి వెళ్తాం. వీడేంటారు ఇలాంటి మాట్లాడుతున్నాడు అని అనుకోకండి, ఎందుకంటే మా సైడ్ వాటిని అలానే పిలుస్తూ ఉంటారు. ఇవి తినాలంటే తాటి చెట్లు ఉండాలి, ఎందుకంటే ఇవి తాటి చెట్ల నుంచి వస్తాయి కాబట్టి. చెట్ల దగ్గరికి వెళ్ళగానే మా భీమగుడు ఒక బొట్ట తీసుకొని కొట్టడానికి ట్రై చేసాడు. అది వెళ్ళి వాడు గులాబ్ జాములకి తగిలేసింది, దెబ్బకి కత్తి వదిలేసాడు. ఆ తర్వాత నేను కత్తి తీసుకుని 2 దెబ్బలు వేసానో లేదో పగిలిపోయింది, లోపల గుజ్జు మొత్తం కూలిపోయింది, అదంతా నా ఒంటిపైకి తూలేసింది. వాసన మాత్రం మామూలుగా రాలేదు. తాటికూలు ఎక్కువ రోజులు పక్కన పెట్టి వదిలేస్తే ఏ రకంగా స్మెల్ వస్తుందో సేమ్ అలాగే వచ్చింది. ఈ పురుగులు చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత గట్టిగా స్మెల్ వచ్చి ఉంటుందని. ఆ తర్వాత పొదల్లోకి దూరి మా భీమగుడికి మంచి 2 ఎతికేసి ఇచ్చాను. వాటి లోపల ఉన్న గుజ్జు మాత్రం చాలా నీట్ గా ఉన్నది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇవి తాటి చెట్లు కాస్తే అని చెప్పాను కదా, మనం చెట్టు ఎక్కి తెంపనక్కర్లేదు, కింద భూములు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అసలు ఇవి ఎలా ఏర్పడితే చెప్తాను వినండి. మనం ఎండాకాలంలో తాటి ముంజలు తింటాం కదా, అప్పుడు కాయలు చాలా లేతగా ఉంటాయి. సీజన్ అయిపోయి కొద్ది అవి ముదిరిపోతాయి. ఆ తర్వాత అవి కింద పడిపోయి భూమిలో పాతిపోయి లోపల గుజ్జు ఈ విధంగా తయారైపోద్ది. ఓన్లీ గుజ్జు ఒకటే కదా, బొడ్డుకు భూమిలో ఏర్లాగా ఒకటి ఏర్పడుతుంది, అది కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. దాన్ని తేగ అని పిలుస్తారు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకు వీటిని ఎప్పుడైనా తిన్నారు లేదా కింద కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.